ఈ జూన్ నెల కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు బయలుపరిచినటువంటి ఒక వాగ్దానాన్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. అందరూ ఆ మాటని అండర్లైన్ చేసుకోండి. అందరూ ఆ మాటను నోరు తెరిచి పలకండి ఒకసారి. దేవుడు ఆ మాటని మీ జీవితాల్లో స్థిరపరిచి గొప్ప కార్యాలు జరిగించునుగాక. అందరూ ఆ మాట చెప్పండి ఒక్కసారి నోరు తెరిచి. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. దేవుని సందులో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచినటువంటి మాట, సర్వాధికారి అయినటువంటి దేవుడు 6 బాధల్లో నుంచి విడిపిస్తాడు. 7 బాధలు ఒకవేళ కలిగినా నీకు మాత్రం, నీ కుటుంబానికి మాత్రం, నీ సంఘానికి మాత్రం ఏ కీడు తగలదు, ఏ కీడు దరి చారదు. కీడులో పడకుండా, కీడు నిన్ను సమీపించకుండా, కీడు నిన్ను తరమకుండా, కీడు నిన్ను వశపరుచుకోకుండా, ఏ కీడు నీ దరి చేరకుండా దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కృపను ప్రత్యక్షపరిచి కాపాడతాడు. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. 7 అంటే పరిశుద్ధ గ్రంథంలో సంపూర్ణ సంఖ్య అని అర్థం. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యంగా మనం పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ మనం గమనిస్తాం. అంటే ఒక వ్యక్తి జీవితంలో సంపూర్ణంగా బాధలు సంభవించిన, సమస్త బాధలు సంభవించిన, అనేకమైన కఠినమైన బాధలు సంభవించిన, ప్రాణానికి బాధలు వచ్చిన, శత్రువుల వలన బాధ మీకు కలిగిన, రోగాల వలన మీకు బాధలు కలిగిన, జ్వరము చేత కానీ, రక్త భేదుల చేత కానీ మీకు బాధ కలిగిన, దెయ్యముల చేత మీరు ఒకవేళ బహుగా బాధపడుతూ ఉన్న, శారీరక మానసిక రుగ్మతల చేత మీరు బహుగా బాధను అనుభవిస్తూ ఉన్నప్పటికీ దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్నాడు, ఎన్ని బాధలు నిన్ను చుట్టుముట్టినా, ఎన్ని బాధలు నిన్ను కమ్ముకున్నా, ఎన్ని బాధలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ నెమ్మది లేకుండా చేస్తున్నా, కీడు మాత్రం నీకు తగలకుండా, కీడులో పడిపోకుండా దేవుడే కాపాడునుగాక. విశ్వాసంతో చెప్దాం గట్టిగా హల్లెలూయా. అందరూ విశ్వసించండి, అందరూ విశ్వసించండి. భీమవరం సెంటర్కి మాత్రమే కాదు, లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులందరూ, ప్రార్థనా పరులందరూ, ఆత్మీయులైన అన్యజనులైన ఈ వాక్కుని, జీవము గల దేవుని మాటను విశ్వసించండి, అంగీకరించండి, నమ్మండి. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, 7 బాధలు కలిగిన మీకు ఒకవేళ ఏ కీడు తగలకుండా దేవుడే కాపాడునుగాక. 6 బాధల్లోంచి దేవుడు మిమ్మల్ని అందరిని విడిపించునుగాక. ఆమేన్. ఇంకో విచిత్రమైనటువంటి మాట చెప్తాను. ఆ మాట కూడా చదువుకున్న తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నాను, గమనించండి. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్ను అడుగగా, నీవు శ్రమ దినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది, అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసుల్లో అధైర్యం ఏర్పడుతుంది, అందరి మోకాళ్ళు నీరుగా మారిపోతాయి. ఎంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది. తలల పైకి చూడండి. నేను చెప్పాలనుకున్న మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి.
కీడు వచ్చునన్న దుర్వార్త నీకు వినబడుచు ఉన్నది. శ్రమ కలుగును అనే దుర్వార్త, శ్రమ దినము వచ్చుచున్నది అనే దుర్వార్త, కీడు వచ్చుచున్నది అనే దుర్వార్త, చెడ్డవార్త నీకు వినబడుతుంది. ఆ దినం వచ్చినప్పుడు అనేకులు అధైర్యపడతారు, అనేకులు బలహీనులవుతారు, అనేకులు గుండెలు కరిగిపోతాయి, అనేకుల మోకాళ్ళు నీరైపోతాయి, అనేకుల చేతులు బలహీనమై గజగజ గజగజ వణికిపోతారు. ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి. కుదురుగా కూర్చోలేరు, నిలకడగా నిలబడలేరు, కడుపు నిండా తిండి తినలేరు, కంటి నిండా నిద్రపోలేరు, మనశ్శాంతిగా బ్రతకలేరు. అలాంటి శ్రమదినం ఒకటి వస్తుందన్న దుర్వార్త, ఇంతగా కీడు సంభవిస్తుందన్న దుర్వార్త నీకు వినబడుతుంది. అది ఆల్రెడీ వచ్చే ఉన్నది. అయితే ఇలాంటి దుర్వార్తల మధ్యలో, శ్రమ దినాల మధ్యలో ఇంత బహుభయంకరమైన కీడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలవరపెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు మనతో చెప్తున్నాడు, ఎంత కీడు సంభవించినా, ఎందరి గుండెలు కరిగిపోయినా, ఎందరి చేతులు బలహీనమైనా, ఎందరి మనస్సులు కృంగిపోయినా, ఎందరి జీవితాల్లో ఎలాంటి నిట్టూర్పులు విడుస్తున్నా సరే, సంగమా, యేసు రక్తంతో కడగబడిన పరిశుద్ధుల పరివారమా, ప్రభు మీకు ఇస్తున్నటువంటి అభయ వాక్కు, ఏ కీడు నీకు తగలదు, ఏ కీడు నీకు తగలదు. ఎంత కీడు రావచ్చు, ఎన్ని శ్రమలు రావచ్చు, ఎన్ని బాధలు రావచ్చు, ఎన్ని భయంకరమైన వార్తలు నీకు వినబడవచ్చు, కానీ నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ పరిసర ప్రాంతవాసులకు ఏ కీడు తగలకుండా దేవుడు కాపాడునుగాక. విశ్వసించండి గట్టిగా, ఆమేన్, ఆమేన్. కీడు రాదని కాదు. ఇప్పటికీ కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. మరలా వైట్ ఫంగస్ అని, బ్లాక్ ఫంగస్ అని, ఎల్లో ఫంగస్ అని, ఈ మధ్య కొత్తగా పింక్ ఫంగస్ అని ఇలా వస్తున్నాయి. ఈ కరోనా వైరస్ వచ్చినటువంటి వాళ్ళకి స్టెరాయిడ్స్ వాడకం ఎక్కువ అవటం వల్ల, ఈ మెడిసిన్ ప్రభావంతో ఈ విధమైనటువంటి వైరస్ ఫంగస్ అనేది ఏర్పడుతుంది. ఇది చాలా బాధాకరమైంది, చాలా బలహీనపరుస్తుంది, చాలా త్వరగా మనుషులను నీరసానికి, నిస్సత్తుకి లోను చేస్తుంది అని ఎన్నో రకాల వార్తలు మీడియాలో హల్చల్ అవుతున్నాయి. వైద్య నిపుణులు ఓపోతూ ఉన్నారు. అయితే నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి, ఎన్ని రకాల ఫంగస్లు ప్రపంచాన్ని చుట్టుముట్టినా, ఎన్ని రకాల శ్రమ దినాలు సంభవించినా, ఎంత భయంకరమైనటువంటి కీడు ప్రపంచాన్ని అతలాకుతలం చేసి అల్లాడించేసినా సరే, దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి మాట, నీకు ఏ కీడు తగలదు, తగలదు, తగలదు. ఆమేన్. విశ్వసించండి గట్టిగా, ఆమేన్. వాగ్దానం ఒకసారి గట్టిగా నోరితే చెప్పుకోండి అందరూ వాగ్దానాన్ని. ఆమేన్ కాదు, వాగ్దానం చెప్పండి గట్టిగా. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకసారి, సాయంకాలం పడుకునే ముందు ఒకసారి, గుర్తొచ్చినప్పుడల్లా వాగ్దానాన్ని దేవునితో చెప్పండి. నువ్వు చెప్పావు, నువ్వు మాట్లాడావు, నువ్వు నాకు అభయం ఇచ్చావు, నువ్వు మాట ఇచ్చావు, మాట తప్పని దేవుడు అని ప్రభుతో పదే 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 విశ్వాసంతో పలకండి. ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై నీ ప్రక్కన నిలిచి, ఏ నాశనకరమైన తెగులు నీకు తగలకుండా, ఏ విధమైనటువంటి వైరస్లు మిమ్మల్ని సమీపించకుండా నా దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ కలిగిన సమస్తాన్ని కాపాడునుగాక. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న చిన్న సందేశం ఏంటంటే, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. అంటే బాధలు వస్తాయా దేవుని పిల్లలకి అనే ఒక ఆలోచన మనకి రావాలి. బాధలు రావచ్చండి ప్రియులారా. భక్తుడైనటువంటి ఏమంటాడు, శ్రమ ధూళిలో పుట్టదు,
బాధ భూమిలో మొలవదు, జాగ్రత్తగా వినాలి. శ్రమలనేవి ధూళిలోనో దుమ్ములోనో పుట్టేవి కాదట. బాధలు, భయాలు, బలహీనతలనేవి భూమిలో మొలవట. శ్రమలు కానీ బాధలు కానీ ఎవరికి వస్తాయి మరి అని అంటే బైబిల్ చెప్తుంది, నిప్పు రవ్వలు ఎగిరిపడినట్లుగా నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. శ్రమలను అనుభవించడానికి, బాధలను అనుభవించడానికి నరులంతా పుడుతున్నారు. అయితే ఒకటి వాస్తవం, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను. ఆ దేవుడు పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేని అద్భుతాలు చేయగలిగిన సర్వశక్తిగల దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, కలవరపడొద్దు. శ్రమల ద్వారా కానీ, బాధల ద్వారా కానీ, వ్యాధుల ద్వారా కానీ, బలహీనతల ద్వారా కానీ ఏ కీడు మీకు తగలకుండా దేవుడు కాపాడతాడు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. మీరు కొంచెం దృష్టి పెట్టి బైబిల్ గ్రంథాన్ని ఆత్మీయ నేత్రాలతో గనక చదివితే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులకి చాలా రకాల బాధలు వచ్చినట్లుగా బైబిల్లో మనం గమనిస్తాం. ఎలీషా ఎంతో గొప్ప ప్రవక్త అండి. ఎన్నో అద్భుతాలు చేశాడు. చేదును మధురంగా మార్చాడు. ఏట్లో పడిపోయిన గొడ్డల్ని పైకి తెప్పించాడు. చనిపోయిన వాళ్ళని సైతం లేపాడు. ఎన్నో చిత్ర విచిత్రమైన అద్భుతాలు చేసినటువంటి ఎలీషా జీవిత గాథ మనం ఒక్కసారి గమనిస్తే అతగాడి గురించి రాయబడింది, మరణకరమైన రోగముతో పీడించబడుచూ ఉండగా అని వ్రాయబడింది. ఏబు ఎంతో భక్తిపరుడు, కానీ బైబిల్ చెప్పింది అతడు భయంకరమైన బాధలతో, వ్యాధులతో, సమస్యల సుడిగుండాల మధ్యలో నడిపించబడ్డాడని. పౌలు చేతి గొడల ద్వారా, నడికట్ల ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగినాయి. రోగులు బాగుపడ్డారు, దెయ్యాలు పారిపోయినాయి, చనిపోయిన వాళ్ళని పేరు పెట్టి పిలిచి లే అంటే బతికారు. అంత అద్భుతాలు చేసినటువంటి పౌలుకి ఒక బాధ, ఒక బలహీనత. అదేంటంటే కన్నుల నుండి ఎప్పుడు కూడా పుసి కారుతా ఉండేదట. కళ్ళు ఎర్రగా నిప్పులు గొక్కుతున్నట్లుగా ఉండేయట. చూడటానికి భయపడిపోయేవాళ్ళట. అంత బాధ, బలహీనత అనుభవిస్తూ కూడా దైవ పరిచర్యలో ఏ కీడు అనుభవించకుండా కాపాడబడుతూ పరిచర్య చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక నా ప్రియులారా, ఒకవేళ బాధలు రావచ్చు, శరీర సంబంధమైన బాధలు కానీ, కుటుంబ సభ్యుల ద్వారా వచ్చే బాధలు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా వచ్చే బాధలు కానీ, ఇంటి వాళ్ళ ద్వారా కలిగే బాధలు కానీ, ఎన్ని రకాల బాధలు ఒకవేళ మీకు కలిగిన ఒక్కటి వాస్తవం, ఎన్ని బాధల మధ్యలోనైనా సరే నీకు మాత్రం ఏ కీడు తగలకుండా దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్ర. మీకు ధైర్యం కలిగేటట్లుగా ఒక మాట చెప్తాను. ఒక భక్తుడు తన అనుభవాన్ని విధంగా పంచుకుంటున్నాడు. అందరూ ఆ మాటలు చదివితే బాగుంటుంది. కీర్తనల గ్రంథం 129వ కీర్తన మొదటి 2 చరణాలు. ఇశ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచూ వచ్చిరి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచూ వచ్చిరి, అయినను వారు నన్ను జయించలేకపోయిరి. చప్పట్లు కొడుతూ దేవుని మహింపడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. తలపైకి చూడండి, ఇక్కడ రాయబడిన మాట చెప్తాను. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే జయము పొందినవాడు అని అర్థం. ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా చేత రక్షించబడినవాడు అని అర్థం. ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే భాగ్యవంతుడు అని అర్థం. ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే ఆశీర్వదించబడినవాడు అని అర్థం. ఆశీర్వదించబడిన వ్యక్తి, జయము పొందినటువంటి వ్యక్తి, దేవునితో పోరాడి గెలిచినటువంటి వ్యక్తి, దైవాశీర్వాదం సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి
చెప్తున్నటువంటి అనుభవం ఏంటంటే, నా యవ్వన కాలము మొదలుకుని నేటి వరకు నా పగవారు, నా ప్రత్యర్థులు, నా విరోధులు, నా శత్రువులు నాకు అధికమైన బాధలు, మామూలు బాధలు కాదు, అధికమైన బాధలు, కఠినమైన బాధలు, సమస్త బాధలు ఏ రీతిగా నన్ను బాధ పెట్టాలనుకున్నారో ఆ రీతిగా నన్ను బాధ పెడతా వచ్చారు. ఏ రీతిగా నన్ను నలగొట్టాలనుకున్నారో ఆ రీతిగా నన్ను నలగగొడతా వచ్చారు. ఏ రీతిగా నాకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నారో ఆ రీతిగా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తా వచ్చారు. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. నిందించారు, అవమానపరిచారు, హేళన చేశారు, పోరాడారు, యుద్ధం చేశారు, అన్ని రకాల సూటిపోటి మాటలతో వేధించారు. చాటైన స్థలములలో చేదైన మాటలతో నాతో యుద్ధం చేశారు. చిత్రం ఏంటంటే, ఎన్ని రకాలుగా పగవారు విషాన్ని విరజిమ్మినా వాళ్ళు నన్ను జయించలేకపోయారు. అంటే అర్థం ఏంటంటే, నాకు మాత్రం వారి ద్వారా ఏ కీడు సంభవించలేదు. దేవుని స్తోత్రం. వారు నన్ను జయించలేకపోయారంటే అర్థం ఏంటంటే, వారి ద్వారా కీడు మాత్రం జరగలేదు. అధిక బాధలు వచ్చినాయి, అధికంగా కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, పోరాటాలు జరిగినాయి, గాయపరచబడ్డాను, మానసికంగా కృంగిపోయాను. కానీ వాళ్ళు మాత్రం నన్ను జయించలేకపోయారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నాకు కీడు తలపెట్టలేకపోయారు. కారణం ఏంటంటే, మాట ఇచ్చిన దేవుడు, మహిమగల దేవుడుగా నా ప్రక్కన నిలిచి నా సమస్త బాధల్లో నుంచి నన్ను తప్పిస్తా వచ్చాడని భక్తుడు తన అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియులారా, మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ వ్యవస్థలో, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలములో, చేతి పని చేసే స్థలములో పగవారి ద్వారా కానీ, మిమ్మల్ని ప్రేమించే వారి ద్వారా కానీ, మిమ్మల్ని నమ్మిన వారి ద్వారా కానీ, నమ్మక ద్రోహంతో వెన్నుపోటు పొడవాలని ప్రయత్నం చేయించున్న వారి ద్వారా కానీ ఎన్నో రకాల బాధలు మీకు సంభవించవచ్చు. కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని జయించలేరు. వారి ద్వారా మీకు ఏ కీడు తగలకుండా నా దేవుడే మీ ప్రక్కన ఉండి మిమ్మల్ని కాపాడునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మరో మాట కూడా చెప్తాను, చూడండి. అందరూ బైబిల్ గ్రంథాలు చూడాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి మాటలన్నీ మీకు అర్థమవుతాయని ఆ మాటలన్నీ కోట్ చేసి మీతో తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 21, 22 వాక్యాలు చదువుకుందామండి. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలిగొనుచు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. తలల పైకి చూడండి ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట చెప్తాను. భూమి తట్టు తేరి చూడగా, భీమవరం పట్టణంలోనైనా, వెస్ట్ గోదావరి జిల్లాలోనైనా, ఆంధ్రప్రదేశ్లోనైనా, తెలంగాణలోనైనా, ఇండియాలోనైనా, అమెరికాలోనైనా, అమలాపురంలోనైనా, ఎక్కడైనా సరే భూమి మీద తేరి చూస్తేనట ఏం కనబడుతున్నాయి అని అంటే బాధలు. ఏం కనబడుతున్నాయి అంటే గాఢాంధకారం, కట్టిక చీకటి. ఏం కనబడుతున్నాయి అంటే దుస్సహమైన వేదనలు. ఇంకా విచిత్రమైన మాట, ప్రజలంతా వేదన పడుతూ ఆకలితో అలమటిస్తూ దేశ సంచారం చేస్తూ ఉన్నారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో, ఆకలితో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఓ ప్రక్క వేదనలు, ఓ పక్క బాధలు, ఓ ప్రక్క కటిక చీకటి, వెలుగు కనబట్టలేదు, మార్గం కనబట్టలేదు, పరిష్కారం కనబట్టలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనట భూతలం మీద ఉన్నటువంటి మానవులు ఏం చేస్తున్నారని రాస్తుందంటే, రాజు పేరను దేవుని పేరను శాపములు పలుకుతును దూషిస్తున్నారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎంతోమంది అండి ఈ పాండమిక్లో, ఈ కరోనా వైరస్ అధికమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగాలు పోయి, వ్యాపారాలు నష్టపోయి,
చెరువులు వ్యాపారాలు దెబ్బతిని, చేతి పనులు వృత్తి పనులు సరిగా లేక, కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితుల్లో, అవసరాలు తీర్చబడినటువంటి పరిస్థితుల్లో, కడుపు నిండా తిండి కూడా తినలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో చాలామంది ఏం చేస్తారంటే ప్రభుత్వ అధికారులను మీద శాపవచనాలు పలుకుతూ వారిని దూషించడం. ప్రభుత్వం ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కేసీఆర్ ఏం చేశాడు? మోడీ గారు ఏం చేశాడు? అధికారులు మాకు ఏం చేశారు? ఏ విధంగా సహాయం చేశారు? మమ్మల్ని ఆదుకోలేదు, మమ్మల్ని ఉద్ధరించలేదు, వారి ద్వారా మాకు ఏ మేలు జరగలేదు, సరైన సదుపాయాలు కూడా మాకు అందలేదు అని చాలామంది దూషించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. రాష్ట్ర క్షేమం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాళ్ళు చేయుచున్నటువంటి ప్రయత్నాలు ఇంత అంత అని వర్ణించడం వర్ణనాతీతం. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రాజులను దూషించే వాళ్ళు, అధికారులను దూషించి శపించే వాళ్ళు ఉంటారట, దేవుణ్ణి కూడా దూషించే వాళ్ళు ఉంటారట. నిజంగా యేసు ప్రభుని విశ్వవ్యాప్తంగా కొలుస్తున్నారు కదా, ఆరాధిస్తున్నారు కదా, గణపరుస్తున్నారు కదా, ఆయన తెలియకుండానే ఈ యొక్క శ్రమలు వస్తున్నాయా? ఇంత కీడు జరుగుతుందా? ఒక్కసారి దేవుడు తలుసుకుంటే ఈ కీడంతా ఆగిపోద్ది కదా, ఈ వైరస్ అంతా తొలగిపోద్ది కదా. అసలు ఆయన ఉన్నాడా? ఉంటే ఏం చేస్తున్నాడు? ఉంటే కళ్ళు తెరిచి చూడొచ్చు కదా, బాహు చాపొచ్చు కదా, కార్యసిద్ధి కలుగజేయవచ్చు కదా అని దేవుణ్ణి దూషించే వాళ్ళు, దేవుని పెరట శాపవచనాలు పలికేవాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని సేవ చేశాడు 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఆ సేవకుడికి అలాంటి మరణం రావటం ఏంటండి? కరోనా వైరస్తో చనిపోవటం ఏంటి? సరిగ్గా సమాధి కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితి రావటం ఏంటి? దేవుడు ఎలా అప్పగిస్తాడా అని దేవుని దూషించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితులు భూతలం మీద జరుగుతాయి. అంధకారం ఎటు చూసినా వేదనలు, ఎటు చూసినా బాధలు, ఎటు చూసినా ఇబ్బందులు, ఎటు చూసినా ఆకలి మంటలతో అల్లాడిపోయే ప్రజలు ఉంటారట. అయితే బైబిల్ చెప్తుంది, ఎన్ని బాధలు భూతలం మీద విస్తరించి విలయ తాండవమాడుతున్నా సరే, దైవ జనమా విశ్వసించు, ఈ జూన్ నెలలో ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం, ఏ కీడు తగలకుండా దేవుడు నిన్ను కాపాడునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా థర్డ్ వేవ్ రాబోతుంది, ఫోర్త్ వేవ్ రాబోతుంది, ఆ కీడు రాబోతుంది, ఈ కీడు రాబోతుంది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పరిస్థితులు ఎలాగుంటాయని ప్రజల్ని భయపెట్టే వార్తలు రాబోతున్నాయి. అయితే కలవరపడబాకండి. ప్రవచనాత్మకంగా ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి, దర్శనాన్ని బట్టి చెప్తున్నాను, కరోనా వైరస్ ఈ నెల ఆఖరితో పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అంతమైపోవునుగాక. ప్రపంచవ్యాప్తంగా అంతమైపోవునుగాక. మాయా దర్శనాలు నమ్మొద్దు, మాయా ప్రవచనాలు నమ్మొద్దు. విశ్వాసంతో ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఖచ్చితంగా నమ్మండి. ప్రపంచాన్ని వేధించి విలయ తాండమాడినటువంటి మహమ్మారి ఈ నెల ఆఖరితో పూర్తిగా తుడిచివేయబడునుగాక. దేవుని మహిమ భూలోకమంతా ప్రత్యక్షమగునుగాక. దేవుని ప్రభావం ప్రజలందరూ చూచెదరుగాక. సృష్టికర్త అయిన జీవమగల దేవుడు యేసునాథుడే అని ప్రజలంతా తెలుసుకునేటట్లుగా మహిమగల గొప్ప కార్యం నా దేవుడి నెలలో జరిగించునుగాక. అందరు చెప్తాం గట్టిగా ఆమేన్. బైబిల్ చెప్తుంది, 7 బాధలు కలిగినను ఏ కీడును నీకు తగలదు. ఎన్ని బాధలు వచ్చినా మనకు కీడు తగలకుండా కాపాడబడాలి, కీడులో పడకుండా మనం తప్పించబడాలంటే ఏం చేయాలో ఒక్క 3 మాటలు ముచ్చటగా చెప్తాను. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ప్రతిరోజు మాత్రం తప్పకుండా సమయం దొరికినప్పుడల్లా మాటలు ఎత్తి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ద్వారా మీకు కీడు తగలకుండా కాపాడుతాడు, మీ కుటుంబానికి కీడు తగలకుండా కాపాడుతాడు, సంఘానికి కీడు తగలకుండా కాపాడుతాడు, రాష్ట్ర ప్రజలకు కీడు తగలకుండా కాపాడుతాడు, దేశ ప్రజలకు కీడు తగలకుండా కాపాడుతాడు. విశ్వమంతటిలో ఉన్న ప్రజలను కీడులో పడకుండా నా దేవుడే తప్పించునుగాక. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. కీడు తగలకుండా కాపాడబడాలంటే,
కీడులో నుంచి తప్పించుకోవాలంటే, కీడులో నుంచి విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి? చక్కని మాటలు చదువుకుందాం, గమనించండి. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ దయచేసి బైబిల్ గ్రంథం తెరవాలి. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 13వ వాక్యం చదువుతున్నారు ప్రియులారా. అందరూ బైబిల్ గ్రంథాలు తెరవాలి. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. తలల పైకి చూడండి. దుష్టుని నుండి మమ్మను తప్పించుము అన్న చోట బ్రాకెట్లో కీడు నుండి అనే మాట ఉంటుంది చూడండి. అందరు బైబిల్ గ్రంథంలో కీడు నుండి అనే మాట ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఈవిల్ అనే పదం ఉపయోగించబడింది. ఈవిల్ అంటే సాతాను ద్వారా, అపవాది అయినటువంటి సాతాను ద్వారా మాత్రమే కీడు సంభవిస్తుంది అని యేసు ప్రభు చెప్తూ, ఆ దుష్టుని నుండి కలిగే సమస్త కీడుల్లో నుంచి, కఠినమైనటువంటి కీడుల్లో నుంచి, భయంకరమైనటువంటి కీడులోంచి తప్పించుకోవటానికి దేవుని పిల్లలు ఏం చేయాలో, దేవుని పిల్లలు ఎలా ఆ కీడును తప్పించుకోవాలో చక్కని పరిష్కార మార్గాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమనంటే, ప్రతిరోజు దేవుని పిల్లలు ఉదయకాలం లేవగానేనట ప్రార్థన చేయాలట. ఏమనంటే, పరలోకమందున్న మా తండ్రి, అందరి నోతే చెప్పండి, ఏ తండ్రి? పరలోకమందున్న మా తండ్రి, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని కీడు నుండి మమ్మలను తప్పించుము, తప్పించుము, తప్పించుము అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చెయ్యాలట. యేసు ప్రభు శిష్యులకు నేర్పినటువంటి పరలోకపు ప్రార్థనలో ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థన. ఎన్నో కీడులు పొంచి ఉంటాయి, ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. పొంచి ఉన్న కీడుల్లో నుంచి తప్పించబడాలి, కాపాడబడాలి, సంరక్షింపబడాలని కోరుకుంటే ప్రతిరోజు పరమ తండ్రిని, పరలోకపు తండ్రిని, పరిశుద్ధుడైన తండ్రిని మనం వేడుకోవాలట. అయ్యా, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అని సెలవిచ్చారు. ఏ దినమున ఏమి సంభవిస్తుందో మాకు తెలియదయ్యా, మేము ఏ పాటి వారం, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారం కనుక స్వామి, ఈ దినమున మా మీదకి రాబోతున్నటువంటి సమస్త కీడుల్లో నుంచి, శోధనల్లో నుంచి, శ్రమల్లో నుంచి మమ్మల్ని తప్పించండి అని తప్పకుండా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే దేవుడు కీడులన్నిటిలో తప్పిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. ప్రతిరోజు తప్పకుండా ప్రార్థన చేయాలి. నీ కోసం ప్రార్థన చేసుకోవాలి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, మీ చిన్నపిల్లల కోసం ప్రార్థన చేయాలి, మీ యవ్వనస్తుల కోసం ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మీ ప్రార్థనలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, కీడులో నుంచి మమ్మల్ని తప్పించండి, శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించండి అనేది మీరు ప్రార్థన చేసుకోవాలి. చాలామంది చెప్తూ ఉంటారు, ఏంటోనండి ఈ మధ్య మా ఇంట్లో ఏదో కీడు కనబడుతుంది, మా కుటుంబంలో అన్నీ ఉన్నా సమాధానం ఉండలేదు, ఏదో చీకటి కనబడుతుంది, వేదన కనబడుతుంది, అశాంతి అలుముకుంటుంది, పరిస్థితులన్నీ ప్రతికూలంగా కనబడుతున్నాయి. ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంత విశ్వాసంతో జీవించాలని అనుకుంటున్నా, ఎంత బైబిల్ చదువుతున్నా, ఎంత నిష్ట నియమాలతో దేవుణ్ణి వెంబడిస్తున్నా కానీ ఏదో తెలియని చీకటి, ఏదో తెలియనటువంటి అశాంతి, ఆవేదన కనబడుతుంది. కుటుంబంలో నెమ్మది ఉండట్లేదు, కష్టార్జితం కలిసి రావట్లేదు, అన్నీ అసంపూర్ణంగా ఉంటున్నాయి. బాధలు, బంధకాలు, భయాలు మమ్మల్ని తరుముతున్నట్లుగా ఉంటున్నాయి. ఏది మాకు కలిసి రావట్లేదండి. నష్టం వెంబడి నష్టం, కీడు వెంబడి కీడు, బాధ వెంబడి బాధ, దుఃఖం వెంబడి దుఃఖం, రోగం వెంబడి రోగం మాకు సంభవిస్తూనే ఉంటున్నాయండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ప్రియులారా, మీకు చెప్తున్న చక్కని మాట గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మీరు లేవగానే మోకాళ్ళ మీద ఉండి పరమదేవుని పాద సన్నిధిలో ప్రాధేయపడి ప్రార్థన చేసుకోవాల్సిన మాట
శోధనలోనికి తేక దుష్టుని వలన కలిగే ప్రతి విధమైనటువంటి కీడులో నుంచి నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా సంఘ బిడ్డలను కాపాడండి ప్రభు అని మీరు ప్రార్థన చేస్తే ఏ కీడు మీ దగ్గరికి రాదు, ఏ కీడు తగలకుండా దేవుడే కాపాడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓ భక్తుడి యొక్క చరిత్ర మీకు వివరంగా చెప్తాను. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడాలి దయచేసి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సంతోషంగా చేతులెత్తి స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి చరిత్ర ఇక్కడ రాయబడిందండి. అతని పేరు ఎబ్బేజు. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు అని అర్థం. ఎంతో వేదన నొందినటువంటి వ్యక్తి. సహోదరుల మధ్యలో నిందాస్పదంగా, అవమానాస్పదంగా, అల్పుడుగా, నీచుడుగా, తృణీకరించబడిన వాడిగా, శాపగ్రస్తుడుగా నిలిచినటువంటి వ్యక్తి ఎబ్బేజు. ఎన్నో వేదనల తదుపరి, ఎంతో కన్నీళ్లు గాచిన తర్వాత, ఇక జీవితం మీద విరక్తి చెంది విసిగి వేసారిపోయిన తర్వాత అతగాడు ఇశ్రాయేల్ దేవుని గురించి విన్నాడు. విని ఆ దేవునికి మొర్ర పెట్టాడట దేవుని సన్నిధిలో. ఏమని? దేవా, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచెయ్యి, కీడులో పడకుండా నన్ను తప్పించు, ఏ కీడు నాకు తగలకుండా తప్పించు, ఏ కీడు నన్ను సమీపించకుండా నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడట. బైబిల్ చెప్తుంది, అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసెను. దేవునికి స్తోత్ర. అందువలన ఎబ్బేజట తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉన్నాడు. ఒకప్పుడు సహోదరుల మధ్యలో అల్పుడు, తృణీకరించబడినవాడు, ఏడుపు మొఖవాడు, ఏడ్చి ఏడ్చి దుఃఖించి దుఃఖించి బలహీనపరచబడినటువంటి వ్యక్తి. ఎక్కడికి వెళ్ళినా వేదనల సుడిగుండాల మధ్యలోనే సంచరించిన వ్యక్తి. శాపానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబడినటువంటి వ్యక్తి. అందరూ అతన్ని చెయ్యి విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, రక్త సంబంధులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు. ఒంటరిగా రాత్రి వేళ ఒంటరిగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా రాత్రి మగలు ఏడుస్తూ కాలాన్ని గడిపినటువంటి ఎబ్బేజు చివరికి చేసిన కార్యం ఏంటంటే ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడు. అతని యొక్క ప్రార్థనలో 4 మాటలు ప్రార్థన చేశాడు. 4 మాటల ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించాడు. అతడు అడిగిందంతా అతనికి దయచేశాడు. మీరు ఏదైతే అడుగుతారో దేవుడు దాన్ని దయచేస్తాడని నమ్మండి, విశ్వసించండి. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి అంతా ఆయన దయచేస్తాడు, దయచేస్తాడు, దయచేస్తాడు అని నమ్మి మీరు ప్రార్థన చేసి చూడండి. మీ మనవి అంతటిని దేవుడు నిశ్చయముగా మీకు దయచెయ్యునుగాక. ఎంతవరకు దేవుని ఆశీర్వాదం పొందకుండా, అభివృద్ధికి నోచుకోకుండా, దేవుని హస్తం తోడుగా లేదని ఆలోచనల పరంపరలో నిలిచి ఎన్నో రకాల కీడు అనుభవిస్తూ వచ్చేనేమో, ఇక మీదట మీ చరిత్ర మారబోతుంది. నూతన అధ్యాయం మీ జీవితంలో ఆరంభం కాబోతుంది. మంచి రోజులు మీరు చూడబోతున్నారు. ఏ కీడు తగలకుండా, ఏ కీడులో పడకుండా ఆశీర్వాదకరమైన జీవితం, అభివృద్ధి పదవిలో నడిపించబడే జీవితం, ఘనత నిమిత్తమైన పాత్రలుగా ప్రకాశించే శుభగడియలు మీ జీవితంలో ఆరంభం కాబోతున్నాయి. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే
ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, మీకు ఎప్పుడు వీలు దొరికినప్పుడు రహస్యమందు చూచు దేవుని సన్నిధానంలో మోకాళ్ళ మీద ఉండి, ఉపవాసం ఉండి, కన్నీళ్లు రోచుచు ప్రార్థన చేసి చూడండి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. తప్పకుండా మీ కుటుంబాన్ని, మిమ్మలను ఏ కీడులో పడకుండా సమస్త కీడులను తప్పించుకునేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. కీర్తనకారుడు కూడా ఒక చక్కని ప్రార్థన చేస్తాడండి. ఆ ప్రార్థన కూడా చదువుకుందాం చూడండి. కీర్తనల గ్రంథం 64వ కీర్తన మొదటి 2 చరణాలండి. దేవా, నేను మొర్ర పెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. అందరు గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. ఆమేన్. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఇక్కడ ఈ కీర్తనకారుడు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను మొర్ర పెట్టగా నా మనవి ఆలకించండి, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడండి. ఇప్పుడు ప్రపంచమంతటికి బద్ధశత్రువు ఎవరైనా ఉన్నారంటే కరోనా వైరస్ మాత్రమే. ప్రపంచమంతటికి ఏకైక శత్రువు కరోనా వైరస్. ఈ వైరస్ ఏం చేస్తుందంటే ప్రాణాన్ని నష్టపరుస్తుంది, ప్రాణానికి నెమ్మది లేకుండా చేస్తుంది, ప్రాణములో ఇబ్బందిని, తొందరలను కలుగజేస్తుంది. అందుకని మనం కూడా ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి. నా ప్రాణమును శత్రు భయము నుండి కాపాడుము, శత్రు భయము నుండి నా ప్రాణాన్ని కాపాడుము. మరొక మాట అక్కడ రాయబడి చూడండి పిల్లరా, కీడు చెయ్యువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చెయ్యువారి అల్లర్ల నుండి నన్ను దాచుము, నన్ను భద్రపరచుము, నన్ను క్షేమంగా కాపాడుము అని ఒక చక్కని మాటను మనం అక్కడ గమనిస్తాం. కీడు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే కుట్ర చేస్తారట, కుట్రలు చేస్తారట. వాళ్ళు దుష్టక్రియలు చేసేవాళ్ళు అంతా అల్లర్లు పుట్టిస్తారు. కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్లకు కీడు చేయాలనే తలంపు, ఆలోచన, ఉద్దేశాలు కలిగి ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్లకు, వాళ్ళు మంచివాళ్ళ చెడ్డోళ్ళ, వాళ్ళకి నేను ఎందుకు కీడు చేస్తున్నాను, వాళ్ళకి నాకేమైనా రిలేషన్ ఉందా, వాళ్ళు ఏమైనా నాకు నష్టాన్ని కలిగించారా, వాళ్ళు నా ఆస్తిని ఏమైనా దోచుకున్నారా, నన్ను ఇబ్బంది పాలు చేశారా అన్నది ఏది ఆలోచించరు. వీళ్ళు సుఖంగా ఉంటే చాలు అని అనుకోరు. ఎదుటి వాళ్ళకు కీడు జరగాలి, ఎదుటి వాళ్ళు నష్టపోవాలి, ఎదుటి వాళ్ళు ఏడవాలి, ఎదుటి వాళ్ళు దిక్కు లేకుండా ఉండాలి, ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉండాలి, ఎప్పుడు చూసినా కన్యల మధ్యలో కాపురం చేయాలి అని ఆలోచనలు కొంతమంది కలిగి ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కుట్రలు చేస్తూ ఉంటారు. కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, కీడు చేయాలనే ఆలోచనలతో అల్లరి పాలు చేయటం, నింద పాలు చేయటం, దూషణ పాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే బైబిల్లో దేవుని పిల్లలు ఎలా ప్రార్థన చేసుకోవాలో చక్కని నమూనా చెప్తున్నాడు భక్తుడు. అయ్యా, కీడు చేయువారి కుట్రల్లో నుంచి నన్ను దాచి కాపాడండి, దుష్టక్రియలు చేసేవారి అల్లర్లలో నుంచి నా కుటుంబాన్ని కాపాడండి. దేవా, నా మొర ఆలకించండి. దేవా, నా ప్రాణమును శత్రు భయము నుండి తప్పించి కాపాడండి అని మీరు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా నా దేవుడు శత్రు భయం నుంచి మీ ప్రాణాన్ని కాపాడుతాడు, మీ కుటుంబ సభ్యులను కాపాడుతాడు. కీడుల్లో నుంచి, కుట్రల్లో నుంచి, అల్లర్లలో నుంచి, ప్రతి విధమైన వినాశనముల నుంచి దేవుడు మీ కుటుంబాన్ని తప్పించి భద్రముగా కాపాడునుగాక. అందరూ విశ్వాసంతో చేతులు చెప్పుకోండి ఆమేన్. మొదట గుర్తుపెట్టుకోండి, కీడు తగలకుండా తప్పించబడాలి, కీడులో పడకుండా కాపాడబడి, ఆశీర్వదించబడి, అభివృద్ధి చెంది ఘనపరచబడాలని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. నోతే చెప్పండి, అందరూ ఏం చేయాలి? రెండో విషయం కూడా చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యం చదువుతున్నారు, వినండి. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును,
వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండునుగాక. కీడు తగలటం కాదంటండి, కీడు రావటం కాదట, అసలు కీడు వస్తుందన్న భయమే లేకుండా నెమ్మదిగా బ్రతుకుతున్నారట, సురక్షితంగా బ్రతుకుతున్నారట ఒక జాతి ప్రజలు. ఎవరు వాళ్ళు అనంటే ఇక్కడ రాయబడిన చక్కని మాట చూడండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తారు, కీడు వచ్చునన్న భయమేమీ లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా సమాధానంగా నిండుకొండ తొణకదు అన్నట్లుగా ఎంతో నిమ్మలంగా ఎంతో ప్రశాంతంగా కనబడతారట. వీళ్ళు ఇంత ప్రశాంతంగా నెమ్మదిగా సమాధానంగా సంతోషంగా సుఖంగా కనబడటానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, దేవుని ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని ఉపదేశాన్ని ఎవరైతే అవలంబిస్తారో, దేవుని ఉపదేశానుసారంగా ఎవరు నడుచుకుంటారో వారి జీవితాలలో వారి కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి. కీడు తగలటం కాదండి, కీడు వస్తుందేమోనన్న భయం కూడా మీ దగ్గరికి రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. గట్టి చెప్పుకుండా ఆమేన్. కొంతమందికి కీడు వస్తుందేమో అన్న భయం, నాకు కూడా కరోనా వైరస్ వచ్చిద్దేమో, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోద్దేమో, ఎట్ట ఉంటుందో, దగ్గు వచ్చిద్దా మొదట, లేకపోతే ఆయాసం వచ్చిద్దా, జ్వరం వచ్చిద్దా, ఒంట్లో సురుకులు పోట్లలాగా నొప్పులు వస్తాయా, ఆకలి తగ్గిపోద్దా, ఇదే ఆలోచనలో కొంతమంది అన్ని తలుపులు వేసుకుని ఇంట్లో ఉన్నారా, బయటికి కూడా వెళ్ళకుండా మాస్కులు పెట్టుకుంటా, రోజు 10 సార్లు శానిటైజర్తో చేతులు కడుక్కుంటా, వాళ్ళకు కూడా కరోనా వైరస్. దేవుడి దేవాల, దేవుడి స్తోత్రం. 5 డాక్టర్లు పెట్టుకుని 5 డాక్టర్లతో ట్రీట్మెంట్లు, మళ్ళా అయ్యగారు ఎంతో జాగ్రత్తగా ఉన్నాగా తలుపులు వేసుకుని బయటికి కూడా పోకుండానంటే అదే అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు చెప్తానండి. కీడు వస్తుందన్న భయం గుండె నిండా ఉంది కనుక తప్పకుండా ఆ కీడు తగిలింది. నా మాటనండి, నాకు నాలాంటి వాడికి, నాకు యేసు రక్తంతో కడగబడిన నాలాంటి భక్తిపరుడికి కీడు రావటం ఏంటి? అసలు కీడు నాకు దగ్గరికి రావటమా, కీడు నన్ను సమీపించడమా, కీడు నన్ను కబలించడమా, నేను కీడులో పట్టమా? నెవర్. జరగటానికి అసలు వీల్లేదు. అసలు ఆ భయమే నాకు లేదండి అని నిర్భయంగా నిశ్చంతగా మాట్లాడి చూడండి. కీడుకు కూడా దడబుట్టింది మీ దగ్గరికి రావాలంటే. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. తలుపులేసి కూర్చున్న కరోనా రావచ్చు, కానీ ఉపదేశాన్ని అంగీకరించి ఉపదేశాన్ని అవలంబించే వాడి దగ్గరికి మాత్రం కీడు రానే రాదు. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు చేయాల్సింది ఒకటే, దేవుని ఉపదేశాన్ని చక్కగా ఆలకించాలి, అంగీకరించాలి, అవలంబించాలి. ఉపదేశం అంటే టీచింగ్, బోధ, సుబోధ, దివ్యమైన బోధ, పరిశుద్ధులకు అప్పగించినటువంటి ఉపదేశ క్రమాన్ని మీరు అంగీకరించాలి, అవలంబించాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. అప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు, మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది, మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. మీకు ఏ కీడు తగలకుండా నెమ్మదిగా దేవుడు మిమ్మల్ని ఆయన హస్తపు నీళ్ళలో దాచి కాపాడుతాడు. అలా దాచి కాపాడాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే, అదేంటంటే ఉపదేశమును అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. ఏంటి ఉపదేశం? చాలా రకాల ఉపదేశాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈరోజు మీకు కీడు తగలకుండా తప్పించుకునే ఒక ఉపదేశాన్ని గురించి క్లుప్తంగా ఒక మాట చెప్తాను, చూడండి ప్రియులారా. రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యం. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఉపదేశమును అంగీకరించి అవలంబించడం అంటే ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చడం. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడం అంటే ఏంటి అని అంటే బైబిల్ చెప్తుంది, పొరుగువాన్ని ప్రేమించడమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. ఒక వ్యక్తిలో శ్రేష్టమైనటువంటి ప్రేమ,
కల్మషము లేని ప్రేమ, నిష్కపటమైనటువంటి ప్రేమ, యథార్థమైనటువంటి ప్రేమ, ద్రాక్ష రసము కన్నా మధురమైనటువంటి ప్రేమ గుండెల్లో పొంగి పొరలి ప్రవహిస్తా ఉందనుకోండి. ఆ ప్రేమ కలిగినటువంటి వ్యక్తిని గురించి బైబిల్ చెప్తుంది, అతగాడు ఉపదేశాన్ని అంగీకరించాడు, అవలంబిస్తున్నాడు, అతడు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు చదువు లేకపోయినా పర్వాలేదు, బైబిల్ చదివే నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, బైబిల్ అంతా జ్ఞాపకం ఉంచుకునే ఆ కెపాసిటీ, సామర్థ్యం లేకపోయినా పర్వాలేదు, కానీ 2 అక్షరాల ప్రేమ ఉందో చూడండి. ఈ ప్రేమను కలిగి, ఈ ప్రేమను పొందుకొని, ఈ ప్రేమను పంచుతూ, ఈ ప్రేమతో జీవిస్తే చాలంటండి మీరు బైబిల్ గ్రంథం అంతటిని నెరవేర్చిన వాళ్ళు అవుతారట, ఉపదేశం అంతటిని అనుసరించిన వాళ్ళు అవుతారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఒక వ్యక్తి నిజంగా ఉపదేశాన్ని అంగీకరించే వ్యక్తి అయితే ఆ వ్యక్తి గుండె నిండా ఏముంటుందంటే దైవ ప్రేమ, డివైన్ లవ్, దైవీకమైనటువంటి ప్రేమ, పవిత్రమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, ప్రతిఫలాన్ని ఆశించినటువంటి ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. కనుక ప్రియులారా, నోటి మాటలతో ప్రేమించడం కాదు, కానీ సత్యముతో, క్రియతో దైవ ప్రేమను మనం కలిగి నడుచుకోవాలి. ఇది మనకు దేవుడిస్తున్నటువంటి ఉపదేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ రాసిన మాట ఏంటంటే, ప్రేమ తన పొరుగువానికి కీడు చెయ్యదు. ఏం చేయదంటండి? ఏం చేయదు అంటే, ప్రేమ ఏ వ్యక్తి కలిగి ఉంటాడో, ప్రేమను ఏ వ్యక్తి పంచుతూ 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 ఉంటాడో ఆ వ్యక్తి దగ్గరికి కీడు రానే రాదట. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా నీలో ప్రేమ గనక ఉంటే నీ భార్యకు నువ్వు కీడు చేయలేవు. నీలో గనక ప్రేమ గనక ఉంటే నీ భర్తకి నీ బ్రతుకు దినములన్నిటిలో కీడు తలపెట్టలేవు. తల్లిదండ్రులకు కీడు చేయలేవు, అన్నదమ్ములకు కీడు చేయలేవు, అత్తమామలకు కీడు చేయలేవు, ఆత్మీయులకు కీడు చేయలేవు, అన్యజనులకు కీడు చేయలేవు, శత్రువులకు కీడు చేయాలన్న ఆలోచన కలగదు. ప్రేమ దోషాలన్నింటినీ కప్పేస్తుంది. ప్రేమ నీలో వృద్ధి పొందుతూ ఉందనుకోండి, ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలు, బలహీనతలు, పొరపాట్లు, వాళ్ళు నీకు చేసిన కీడు దూషణలు కనబడవు. ప్రేమ అన్నిటినీ కప్పుకుంటా వచ్చేస్తుంది. అలాంటి దైవికమైనటువంటి ప్రేమ మీరు కలిగి, నిష్కపటమైన ప్రేమ కలిగి మీరు నడుచుకోవటమే ఉపదేశమును అంగీకరించి అవలంబించడం. ఆ ఉపదేశాన్ని అనుసరించే వారికట కీడు తగలదు, కీడు వచ్చునన్న భయం కూడా వారికి ఉండదు. అన్ని విషయాలు వాళ్ళు సురక్షితంగా నెమ్మదిగా బ్రతుకుదురుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా, మీ బ్రతుకు కాలం అంతా కూడా మీరు ఉపదేశాన్ని అంగీకరించాలి. అంగీకరించి ఉపదేశానుసారంగా జీవిస్తాను, ఉపదేశానుసారంగా ప్రవర్తిస్తాను, ఉపదేశానికి భిన్నంగా నడుచుకోను, కంఠములో ఊపిరినంత వరకు వాక్యానుసారంగా జీవిస్తా. దేవుని వాక్యం నా పాదాలకు వెలుగు, నా త్రోవకు దీపం. నేను కుడి ఎడమ తొలగిపోకుండా చక్కని మార్గాలలో, సమభూమి గల ప్రదేశములో, నిత్య సియోనుకి, నూతన యెరూషలేముకి సాగిపోతాను అని మీరు తీర్మానం చేసుకుంటే, అన్నిటికంటే మిన్నగా యథార్థమైనటువంటి ప్రేమ, మిక్కుటమైనటువంటి ప్రేమ, సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి మీరు ఉండండి. ఇదే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అనేదానికి రుజువు. అట్టి వ్యక్తులకు కీడు రానే రాదు. దేవుని స్తోత్ర. 3వ మాట ముచ్చటగా చెప్పి నేను ముగిస్తాను, గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయుకుమని చెప్పగా. తలలో పైకి చూడండి, మీకు ఇక్కడ రాయబడినటువంటి మాట వివరంగా చెప్తాను. 38 సంవత్సరాల నుంచి బేతెస్తా కోనేటి దగ్గర ఒక వ్యాధిగ్రస్తుడు పడి ఉన్నాడు. వాడు బహుకాలం నుంచి ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసు ఎరిగి
వాడిని వెతుకుతూ వెళ్ళి వాడిని పలకరించి, ఒరే బాబు నువ్వు స్వస్థపడాలని కోరుకుంటున్నావంటరా, లేకపోతే ఈ పరుపు మీద ఈ బేతెస్తా కోనేటి దగ్గరే కాలాన్ని గడపాలని ఆశపడుతున్నావా అని అడిగాడు. బాబు నాకు స్వస్థత పొందాలని ఉంది కానీ ఎవరు నాకు కోనేటిలో దించట్లేదండి బాబు అన్నాడు. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, నీ పరుపెత్తుకుని వెళ్ళిపోరా, ఇంకెంతకాలం ఉంటావు ఎక్కడ అని. వెంటనే వాడు పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. వాడికి పూర్ణ స్వస్థత కలిగింది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడై నూతనమైనటువంటి బలాన్ని పొందుకుని ఆరోగ్యదాయకంగా ఆనందంతో గంతులేసుకుంటూ వెళ్ళిపోయాడు. మరల యేసుప్రభు కనబడలా. ఒకరోజు యేసుప్రభు సమాజ మందిరంలో ఉంటే ఆ వ్యాధిగ్రస్తుడు, స్వస్థత పొందినటువంటి ఆ వ్యాధిగ్రస్తుడు యేసుప్రభు కనబడ్డాడు. వాడిని చూసి యేసుప్రభు చెప్తున్నాడు, అబ్బాయ్ నిన్నే, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, నీవు ఆరోగ్యాన్ని పొందితివి, నీవు మేలు నొందితివి, నీవు ఆశీర్వాదం పొందితివి, ఉపకారము పొందితివి, ఎంతో ధన్యుడుగా జీవించాలేక మరలా నీకు కీడు తగలకుండా, మరలా నీకు ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే ఏ పాపంలో పడిపోకుండా, ఏ పాపము జోలికి పోకుండా పవిత్రంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, స్వచ్ఛమైన జీవితం, నిర్మలమైన జీవితం, మచ్చలేని జీవితం, ముడతలేని జీవితం జీవించు, ఇక నీకు ఏ కీడు తగలదు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, మూడవదిగా గుర్తుపెట్టుకోండి, 7 బాధలు కలిగిన మీకు ఏ కీడు తగలకుండా ఉండాలంటే రక్షించబడి, వెలిగించబడి, స్వస్థత పొంది, దేవుని దివ్య దర్శనం పొందినటువంటి ప్రతి ఒక్కరూ ఆఖరి శ్వాస వరకు, కంఠంలో ఊపిరున్నంత వరకు పవిత్రంగా ఎవరైతే జీవిస్తారో, దేవుని భయముతో శరీరానికి మనసుకు కలిగిన సమస్త కల్మషము నుండి విడుదల పొందుచు చాలా పవిత్రంగా, నిష్ఠ నియమాలతో, నీతిగా, యథార్థంగా, రోషంగా, వైరాగ్యంగా నేను యేసు వలె మారాలి, యేసును పోలిన జీవితం నాలో ప్రత్యక్షపరచబడాలి, నేను యేసు బిడ్డగా రూపాంతరం చెందాలి అనే కోరికతో, ఆశతో, ఆలోచనతో ఎవరు అత్యంత పవిత్రంగా బ్రతకటానికి ఇష్టపడతారో నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఏ కీడు వారికి కలగదండి. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ కుటుంబంలో ఇక మీదట కీడు కనబడుతుందన్న వార్త అసలు నువ్వు చెప్పకూడదు, అసలు నీ చెవులకి రాకూడదు, నీ పరిసర ప్రాంతాలను కీడు వెతక్కుండా రాకూడదు అని నువ్వు కోరుకుంటే పవిత్రమైనటువంటి జీవితం మీరు జీవించి చూడండి. పవిత్రుల మధ్యలోనికి ఏ కీడు రాకుండా దేవుడు కాపాడునుగాక. 3 మాటలు ముచ్చటగా చెప్పిన గుర్తుపెట్టుకోండి. ప్రార్థించు వారికి కీడు తగలదు, ఉపదేశమును అంగీకరించు వారికి కీడు తగలదు, పరిశుద్ధులకు కీడు తగలదు. చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. ప్రార్థించు వారికి, ఉపదేశమును అంగీకరించు వారికి, పరిశుద్ధులకు అట్టి కృప దేవుడు మీకందరికీ దయచేయునుగాక. వాగ్దాన పూర్ణుడా, నమ్మదగిన సహాయకుడా, మీకు స్తోత్రాలు. సంఘ బిడ్డలందరినీ గత కాలమంతా మీ కృపలో భద్రపరిచి కాపాడినందుకు స్తోత్రాలు. ఈ జూన్ మాసంలో మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన అమూల్యమైన వాగ్దానం కొరకు స్తోత్రం. 6 బాధలలో నుంచి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదని వాగ్దానం చేసిన గొప్ప దేవుడివి. ఈ వాక్కులు, వాగ్దానాలు బిడ్డల గుండెల్లో నీరు కట్టి ఫలింపచేయండి. మా బిడ్డలందరినీ బాధలన్నిట్లో నుంచి విడిపించండి, బాధలన్నిట్లో నుంచి విడిపించండి, సమస్త బాధల్లో నుంచి విడిపించండి, కఠినమైన బాధల్లో నుంచి విడిపించండి, అధికమైన బాధల్లో నుంచి విడిపించండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని కోరుకుంటున్నాను. శోధనలోనికి తేక మమ్మును కీడు నుంచి తప్పించండి ప్రభువా. ఎబ్బేజు ప్రార్థనలకించిన దేవుడివి,
యాకోబు ప్రార్థన ఆలకించిన దేవుడివి. మా ప్రియులందరి ప్రార్థనలను మీరు ఆలకించి సమస్తమైన కీడులన్నిటిని తప్పించి కనుపాపవలే కాపాడమని కోరుకుంటున్నాను. బిడ్డలు ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, సహోదరుల మధ్యలో గణపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడని అభయం ఇచ్చారు. మీ పిల్లలు ఉపదేశాన్ని ఆలకించి అంగీకరించి ప్రేమ కలిగి నడుచుకుని ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చి కీడు నుంచి తప్పించుకుని కీడు వచ్చునన్న భయమే లేకుండా నెమ్మదిగా బ్రతికే ధన్యకరమైన జీవితం దయచేయండి. మరి ఎక్కువ కీడు ఎవ్వరికి తగలకుండా, ఎవ్వరు ఏ కీడులో పడకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినట్లు, ఏ పాపము జోలికి పోకుండా దైవ భయం కలిగి నడుచుకునే కృప మా ప్రియ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించండి. లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని, కుటుంబాన్ని బాధలన్నిటిలో నుంచి విడిపించి కీడు తగలకుండా కాపాడి ఆరోగ్యమును క్షేమమును విస్తరింపచేయండి. ప్రియులను కోల్పోయి దుఃఖముతో వేదనతో కన్నీళ్లతో ఉన్నవారికి ఆదరణ, ఓదార్పు, ధైర్యం దయచేసి వారి కుటుంబాలను పోషించి మీ కాపుదల్లో భద్రపరిచి అన్ని విషయాల్లో ఆశీర్వదించండి. యేసు పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ, వాగ్దానాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరిని కీడు తగలకుండా దేవుడే కాపాడునుగాక. ఆమేన్.